అమ్మ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? చాలా కష్టంలో ఉన్నాను బాబు. భయంకరం బాధ. వద్దు, ఏ ఆర్టిస్ట్కి రాకూడదమ్మా ఇలాంటి కష్టం. చాలా అనిపించింది కానీ ఇక్కడ బతకలేమని కూడా. కానీ ఏం చేయాలి, ఆర్టిస్ట్కి ఇంకో పని చేత కాదండి. కొనమూపిరితో ఉన్నాను, దిక్కులేక నా బిడ్డ నేను మరణ వేదన పడుతున్నాం. భయంకరంగా ఉన్నాను బాబు. ఎవరు పలకరించని కూడా పలకరించట్లేదు. ఏడ్చే ఓపిక లేదు బాబు నాకు. ఏడటానికి కూడా శక్తి లేదు నాకు. ఇంత ఇలాంటి దుస్థితి నాకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాదమ్మా, చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రతి సినిమాలో, ఎస్పెషల్లీ పూరి జగన్ గారి సినిమాలో ప్రతి సినిమాలో మీరు ఉండేవారు. కానీ మీరు ఎక్కడ ఎగ్జాక్ట్లీ దెబ్బ కొట్టిందంటారు? ఎవరినని ఏం ప్రయోజనం లేదండి. నా అమాయకత్వమే. నేను నాటక రంగం నుంచి వచ్చానండి. నాటకాలలో నాకు చాలా, మనం చెప్పుకోకూడదు కానీ మహానటి సావిత్రి గారు ఎంత గొప్పవారో అంత పేరు ఉంది నాకు. నాటక రంగం నుంచే వచ్చాను. 30 సంవత్సరాల నాటి పెద్ద ఆఫీసర్. 50 సార్లు సన్మానం చేశారు నాకు. 2500 సార్లు ఉత్తమ నటిగా వచ్చాను. అలాంటి అవార్డులన్నీ అమ్ముకొని 70,000 చేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చాను. నాటక రంగంలో రకరకాల వేషాలు ఉండవు కదా. ఏజ్ అయిపోయాక తల్లి కూతురు వేషాలు అలా ఉండవు కదా, ఒకే క్యారెక్టర్ ఉంటుంది. అక్కడ నాటక రంగం తగ్గిపోయింది. కష్టంగా ఉందని ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్. నాటక రంగం నుంచి వచ్చాను కాబట్టి నాటక రంగంలో చాలా అలా అని గొప్ప కాదు, కొంచెం బాగానే పేరుంది. నాటక రంగం నుంచి ఇక్కడ సినిమా ఫీల్డ్కి వచ్చాను. అందరూ బాగానే ఆదరించారు. డబ్బు సంపాదించడం చేత కాలేదు నాకు. పేరు సంపాదించుకున్నా కానీ చిన్న క్యారెక్టర్ వేసిన ఫస్ట్ మనసంతా నువ్వే, సుమంత్ ఆర్ట్స్లో వాళ్ళవి 4 సినిమాలు చేశాను. వస్తానంటే వద్దంటావా, మనసంతా నువ్వే, ఇంకేదో మన హీరో కాదు ఇప్పుడు ప్రభాస్తో హీరో చేశారు. చాలా క్లోజ్గా అందరు హీరోలు బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎవరిని నేను ఏ హెల్ప్ ఏమీ అడగలే అప్పుడు అందరితో చేశాను. మహేష్ బాబు గారితో, మురారి, మొత్తం హీరోలతోనూ అందరితో చేశాను. అన్ని హిట్ సినిమాలే. సెంటిమెంట్ ఆర్టిస్ట్గా అనుకున్నారు. అది నా దురదృష్టం. నేనేమి సంపాదించుకోలేకపోయాను.